జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. వెంగళరావు నగర్ డివిజన్లో మల్లారెడ్డి పర్యటించారు. గత 22 నెలలుగా ప్రభుత్వం ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చి నిధులు ఇస్తున్నారని, కానీ అవి విడుదలకు నోచుకోవడం లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు మాగంటి సునీతకు మద్దతుగా ఉంటారని, ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మల్లారెడ్డి. అతి భారీ మెజారిటీ తోటి కలిపి నేను ఎరుగని రీతిలో ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ గెలుస్తాం. తప్పకుండా మా డివిజన్ లో కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు. ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఎప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ డేట్ వచ్చింది పర్ఫెక్ట్ గా మేము ప్రచారం కూడా కాలి దండం పెట్టుకుంటూ పోతే కాదు మా చెల్లమ్మ సునీత గ్యారంటీగా ఇస్తారు. ఎందుకంటే ప్రతి ప్రజలలో ప్రతి ఓటర్ గుండెలలో గోపాల చేసిన పనులున్నాయి, కనిపిస్తున్నాయి పనులు. వీళ్ళు 23 నెలల సాటి చేసిన పనులు కూడా కనిపిస్తున్నాం. ఏమీ చేయలేదు. మళ్ళీ 2 మంత్రులు వచ్చి టోప్ పెట్టుకొని 100 కోట్లది రిలీజ్ చేసిపోయి అది అయ్యేది కాదు, పోయేది కాదు. అది నామకే వాస్తే ఎలక్షన్ల ముందు స్టంట్ అది. 22 ఏళ్ళు అయింది. అంతకుముందు ఎందుకు ఇయ్యలేదు వాళ్ళ